తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆయన చాలా మాటలు మాట్లాడారు. కట్టిన ఇల్లేనా పెట్టిన పొయ్యేనా దాన్ని కూడా నడపలేరా అని. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కాదు, కట్టిన ఇల్లుని తగలబెట్టిపోయినావు నువ్వు. కరెంటు యాదాద్రిని మొదలు పెడితే అట వీళ్ళు ముందు నడిపించలేకపోయారు అసలు. అదే నేనుంటే ఎప్పటికల్లా తెచ్చేసేవాడిని అన్న. యాదాద్రి ఎప్పుడు మొదలు పెట్టారు మీరు? నేను లెక్కలతో సహా ఎందుకు అసలు ఆలస్యమైంది, ఎవరి వల్ల ఆలస్యమైంది కూడా డేట్లతో సహా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియజెప్పాలనుకుంటున్నా. మీరు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని పెట్టిన స్థలమే 359, 360 కిలోమీటర్ల పైబడి థర్మల్ అంటే కోల్ దొరికే ప్రదేశం నుంచి దూరంగా పెట్టారు. అదే తప్పని చాలామంది చెప్పారు. కోల్ ట్రాన్స్పోర్టేషన్కి విపరీతంగా కాస్ట్ పెరుగుతుంది. పోనీ పెట్టిన దాన్నైనా మీరు ఏమైనా కంప్లీట్ చేశారా అంటే, మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు 50% ఇంపోర్టెడ్ 50% డొమెస్టిక్ కోల్ ఇస్తా అని చెప్పి దాంతో పెడుతున్నామని ఆ స్టాండర్డ్స్లో పర్మిషన్ కోసం అప్లై చేస్తాం. ఆడ పబ్లిక్ హియరింగ్ కూడా చేసి 50% డొమెస్టిక్ 50% ఇంపోర్టెడ్ కోలు, ఆ కోల్తో ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం సరిపోయేటట్టుగా సమావేశం పెట్టి దాన్ని సబ్మిట్ చేసి మీరు నేను ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చామని చెప్పారు. ఏమైంది దీన్ని? కొన్ని అట్లాగే మరి 50% ఇంపోర్టెడ్ కోల్తో 50% స్థానిక కోల్తో మన ఇండిజినియస్ కోల్తో నడుపుతున్నట్టు లేదు. మొత్తాన్ని 100% ఇండిజినియస్ కోల్గా పర్మిషన్ వచ్చిన తర్వాత మీరు మార్చేశారు. బాధ్యత గల ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం అప్లై చేసేటప్పుడు ఎవడైనా అబద్ధాలు చెప్తాడా? వాళ్ళు చెప్పామనుకో, మరి దానికైనా స్టిక్ అయి ఉండి ఆ 50% ఇంపార్టెంట్ కోల్ను వాడాలి కదా. నువ్వు వాడవచ్చు. అది మార్చే వరకు దానికి సంబంధించి ఎవరో ఎన్జిటికి పోయారు. ఎవరు? ఎన్విరాన్మెంట్ వైటీపీ సస్పెండెడ్ బై ది ఆనరబుల్ ఎన్జిటి సదరన్ జోన్ చెన్నై ఆన్ 30th 9, 2022. ఎవరున్నారు అప్పుడు అధికారంలో? మీరే పాలనలో ఉన్నారు. తెచ్చిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ క్యాన్సిల్ చేశారు వాళ్ళు. 2022 నుంచి డిసెంబర్లో ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ దాన్ని హియరింగ్ చేసి సబ్మిట్ చేసి ఏమైనా క్లియరెన్స్ తీసుకొచ్చారా? తీసుకుండా అలాగే పెండింగ్లో పెట్టారు. దాని జోలికే పోలేదు. నువ్వు దాని జోలికి పోకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోలేకపోవటం వల్ల డిలే అయిపోయాది. డిలే అయితే దాని ఖర్చు తడిసి మోపడైపోయాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసలే కోల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా దూరంగా ఉంటే నువ్వు ఎక్కడెక్కడ పెడితే దాన్ని మోయలేక, ఆ భారాన్ని మోయలేక సస్తా ఉంటే దానితోడు ఇదైపోయింది. దీన్ని మీరు ఇలా గాలికి వదిలేసిపోతే మేము అధికారంలో రాగానే ఇది చాలా వేల కోట్లు పెట్టి తెచ్చి మరి అప్పు పెట్టి చేస్తా ఉన్నారు. దీన్ని ఎమ్మటే సరి చేయకపోతే ప్రమాదం ఇంకా భారం పడుతుందేమని చెప్పి ఆలోచనతో మేము అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లోనే వెంటనే దాని మీద రివ్యూ చేసి ఏడు 12/2024 తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ హియరింగ్ 20th 2024 నాడు పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి స్మూత్గా ఏం గొడవ లేకుండా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి
ప్రాపర్ పబ్లిక్ హియరింగ్ ఆన్ 20th 2nd 2024. మేము వచ్చింది 2nd, మేము ప్రమాణ స్వీకారం చేసింది 7th 12 2024. 20th 2 2024కే వెంటనే దీన్ని మేము పబ్లిక్ హియరింగ్ చేపించి దాన్ని ఆ రిపోర్ట్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పంపిస్తే దే ఆర్ షెడ్యూల్డ్ ఫర్ 5/4/2024. ఇది మేము వచ్చిన తర్వాత చేశాం. యాదాద్రి మేము మొదలుపెట్టిందే కట్టలేకపోతుంది, ముందు దేశపోలేకపోతుంది అంటే నువ్వు అన్ని అడ్డంకాలు పెట్టి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా వచ్చిన క్లియరెన్స్ పోయేటట్టుగా అన్ని రకరకాల తప్పిదాలు చేసి దాన్ని అట్లాగే పెట్టిపోతే ఉండి మరి ఏమైనా చేసావా, రివ్యూ చేసావంటే అది చేయవచ్చు. ఈ వాస్తవాలే కదా ఈ డేట్స్, దీనిలో ఏం మార్చేదిగా. ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి కనీసం ఇటువంటి డేట్స్తో సహా ఉండే వాస్తవాలను రేపొద్దునైనా ఎవడైనా మాట్లాడుతున్నా అది మాట్లాడితే నా పరువు పోతుందనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇట్లా రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేటట్టు మాట్లాడటం కరెక్టేనా అసలు? పోనీ ఇంకోటి, దీంతో పాటు ఇంకోటి కూడా మాట్లాడినా, ఎన్టీపీసీ అట ఏనే రాష్ట్రానికి తెచ్చినట్టు. నేషనల్ ఎన్టీపీసీ రాష్ట్రానికి ఎవరు తెచ్చారండి? రాష్ట్ర బైఫర్కేషన్ జరిగేటప్పుడు బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి 4,000 మెగావాట్లు ఎన్టీపీసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటట్టుగా అందులో పొందుపరిచారు. ఏం చేసినావు మరి నువ్వు? 10 ఏళ్లు పాలన చేసావు కదా, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 years, 1 decade. ఏం చేశారు మీరు? 4,000 మెగావాట్లకు సంబంధించి ఎన్టీపీసీతో నువ్వు ఏమైనా పీపీఏ అగ్రిమెంట్ చేసి ఆ 4,000 పవర్ వచ్చేటట్టు చేసావా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎవరు ఆపారు నిన్ను? $1,600 మెగావాట్ల పవర్ ఎన్టీపీసీ వాళ్ళు ప్రొడక్షన్లో తీసుకుని వచ్చి దానికోసం వరకే పరిమితం చేసి అగ్రిమెంట్ చేసి వదిలేసావు. అది ప్రొడక్షన్లోకి వచ్చింది. మిగతా 2,400 పవర్ ఎందుకు చేయలే నువ్వు? ఎందుకు చేయలేదు? రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీపీసీ వాళ్ళు కట్టి మనకు పవర్ అందించే ఆ పవర్ ప్రాజెక్ట్కి నువ్వు ఆ రోజే ఎందుకు మొదలు పెట్టలేదు? దీని వెనక ఉన్న కుట్ర ఏంటి? కుట్ర నేను చెప్తాను. అది చేస్తే నువ్వు అప్పటికే కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ పెట్టలేవు. అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి అయిపోతుంది. అది అయిపోతే మళ్ళీ ఇది ఎందుకని ఎవడైనా అడుగుతాడు. కాబట్టి దాన్ని చేయకుండా దీంట్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాల్సినటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని ఎవడో ఒక వదిలేసిపోయినటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీ సంబంధించిన టర్బైన్స్ అన్ని మిగిలి ఉంటే బిహెచ్ఎల్లో వాళ్ళకి సాయం చేయటం కోసం నువ్వు దీన్ని ఆపి దాన్ని పెట్టావు. దాంతోపాటు మళ్ళీ యాదాద్రి దగ్గర అప్పు తీసుకొచ్చి ఆడవాడ పెట్టావు. నీ పాపమే కదా ఎన్టీపీసీ రాకుండా ఉండిపోవటానికి. అదేమో దాని భారం వేసి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఒక 25 నుంచి 30 సంవత్సరాలు పొల్యూషన్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. యాదాద్రిదేమో టైమ్లీ నువ్వు పోనీ ఇది బంద్ చేసి దీంతోనే చేసినట్టు టైమ్లీ కంప్లీట్ చేసినట్టు చేయవచ్చు. పోనీ ఇప్పుడు ఎన్టీపీసీ ఎందుకు చేయలేదని ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు. నువ్వు 10 ఏళ్ళ నుంచి అప్పుడే చేయాల్సి ఉండే కదా. మేము కూడా నీలానే పోనీ అదే చేద్దాం, ఇదంతా భారం అయిపోతుందని వెంటనే కూర్చొని రివ్యూ చేశాం. రివ్యూ చేస్తే
ఇప్పుడు మొదలు పెడితే ఎన్టీపీసీ మేము వచ్చిన తర్వాత మొదలు పెడితే 5 ఏళ్ళు పడుతుంది. ఇంకో 5 ఏళ్ళు పడితే 5 ఏళ్ళు మినిమం, అది 6 ఏళ్ళు కావచ్చు 7 ఏళ్ళు కావచ్చు. పడితే ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం లెక్కేస్తే అది పర్ యూనిట్ 8 నుంచి 9 రూపాయలు పడే పరిస్థితి కనిపిస్తాం. పర్ యూనిట్ 8 to 9 రూపీస్ భారం ప్రజల పైన పడే పరిస్థితి కనిపిస్తాం లెక్కల ప్రకారం. పెరుగుతున్నటువంటి కోల్ ధరల ప్రకారం కానీ పెరుగుతున్నటువంటి ఇతర వాటి ప్రకారం కానీ. మరి అట్లా చేద్దామా? అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, రెన్యూవబుల్ ఎనర్జీస్, రకరకాల సోలార్ పవర్ కానీ, పంప్ స్టోరేజ్ పవర్ కానీ, అదే విండ్ పవర్ కానీ, రకరకాల పవర్, ఆల్టర్నేటివ్ పవర్ సోర్సెస్ అందుబాటులోకి వచ్చినాయి. ఈ మధ్యనే సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్ పిలిస్తే ₹5.25 50 ఫిక్స్డ్గా కంటిన్యూస్గా రాబోయే 25 సంవత్సరాలు ఇవ్వటానికి పనికొచ్చేటట్టుగా టెండర్ వచ్చింది. నాట్ 1 year. అటువంటి దాన్ని మరి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినప్పుడు అది తీసుకుందామా? FDRE ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇది మొదలు పెడితే కేవలం 24 నెలల్లో కంప్లీట్ చేయొచ్చని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా టెండర్ పిలిస్తే 25 సంవత్సరాలు కంటిన్యూస్గా ₹5.59 అంటే 59 పైసా, ₹5.59కి కంటిన్యూస్గా 25 years టెండర్స్లో వచ్చి పార్టిసిపేట్ చేసి ఇస్తా ఉన్నారు. మరి ఇటువంటి తక్కువ ధరలో రాబోయే 25 సంవత్సరాలకు అందుబాటులో వచ్చే రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీని అందుబాటులో తీసుకొచ్చి తెలంగాణకు ఇద్దామా? లేకపోతే కేసీఆర్ గారు చెప్పేటువంటి ఎన్టీపీసీ పవర్ని తీసుకొని అది కూడా ఇంకా ఇప్పుడు మొదలు పెడితే 5-6 సంవత్సరాలు పూర్తయితే అటువంటి దాన్ని 8 నుంచి 9 రూపాయలు ప్రజల పైన భారం పడే పవర్ని అందిద్దామా? ఏది బాగుంటుంది? నీలాగా గుడ్డిగా ఎవడైనా సావని ముందు నాకు కావాల్సింది తీసుకొచ్చి ఆడ పడేసిపోతే ప్రజలు సస్తే ఏమవుతుంది అని అనుకోలేము కదా. మేము బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఆలోచన చేసి ఆచి తూచి, ఎందుకనంటే ఇప్పటికే మీ వల్ల ఈ రాష్ట్రానికి విద్యుత్ శక్తిలో పడినటువంటి భారం తట్టుకోలేక సతమతం అవుతూ ఉన్నాం. ఉదాహరణ మీరు చూడండి, వీరు పవర్ సెక్టార్లోనే కేవలం అవుట్స్టాండింగ్ డెట్ పవర్ యూటిలిటీస్ stood at 81,516 crores. 81,516 crores so far. వీరు వచ్చిన తర్వాత అండ్ ఇవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవి కాకుండా అవుట్స్టాండింగ్ అమౌంట్ పేయబుల్ బై టీఎస్ డిస్కామ్స్ టు SCCL సింగరేణి కాలరీస్కి టీఎస్ డిస్కామ్స్ పే చేయాల్సింది 19,431 కోట్లు బకాయిలు పడి ఉంది. వీరు వచ్చిన తర్వాతనే అవుట్స్టాండింగ్ అమౌంట్ పేయబుల్ టు టీఎస్ డిస్కామ్స్ టు టీఎస్ జెన్కో ఫర్ పర్చేజ్ ఆఫ్ పవర్, అంటే టీఎస్ జెన్కో నుంచి డిస్కమ్స్ పర్చేజ్ చేసిన దానికి 9,431
9,743 కోట్లు బకాయి పడింది. ఇంత అంటే ఇవన్నీ కలిపితే 1,10,690 కోట్లు ఇలా బకాయిలు పెట్టేసి కూర్చొని పోయి దీన్ని సర్వనాశనం చేసిపోయి ఇంకా మళ్ళీ ఎన్టీపీసీ పీపీఐ ఎందుకు చేయలేదు, యాదాద్రి ఏం చేస్తున్నారు, యాదాద్రి ఇవాళ నీ పుణ్యమా అంటూ ఇవాళ మనకు మొత్తం పవర్ అనే యావరేజ్ ఈరోజు దొరికేది 5 రూపాయల కిలోవాట్ పర్ అవర్, 5.28 రూపాయలు, ఒకటి 4.95 రూపాయలు, ఒకటి 5.34 రూపాయలు ఎస్సీసీఎల్. టీఎస్ జెన్కో థర్మల్ వచ్చేసి 5.40 రూపాయలు, 5.46. ఇటువంటి పవరు ఈరోజు దొరికేది జెన్కో థర్మల్ పవర్ పెరుగుతున్నటువంటి కోలు ధరలకు అనుగుణంగా సంవత్సరం పెరుగుకుంటూ పోతే ఇది 2030-31 కల్లా వచ్చేవరకల్లా 8 రూపీస్ నుంచి 9 రూపీస్ పర్ యూనిట్ పడితే ఈ ప్రజల భారం ఎవరు కట్టాలా? కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కాదుగా కట్టేది, రాష్ట్రంలో వినియోగదారులే కట్టుకోవాలి. ఆ వినియోగదారుల పైన భారం పడకుండా సాధ్యమైనంత వరకు మేము చేసే ప్రక్రియ చేస్తూ ఉన్నాం. పోనీ ఇంత ఇబ్బందులు మీరు పెట్టిపోయినా ఏమన్నా ఆయన అన్నాడు నేను బాగాలని కరెంటు పోయింది. ఆడపోయింది కరెంటు? నువ్వు కరెంటు వాడకుండా జనరేటర్ మైక్ పెట్టుకొని నీ మైక్ సరిగ్గా పని చేయకపోతే దానికి కరెంటు పోయిందని అంటే ఎట్లా? నేను లెక్కలతో సహా చెప్తున్నా. మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏ నెలలో ఎంత పవర్ మేము మీకంటే ఎంత ఎక్కువ ఇచ్చింది కూడా నేను చాలా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా చెప్పాలనుకుంటున్నాను. అమ్మా చెప్పాను కదా ఇప్పుడు 1,10,690 కోట్లు. హైయెస్ట్ పీక్ డిమాండ్ మేము వచ్చిన తర్వాత ఈ నెలలో మార్చిలో మీకు చూపిస్తాం. మీకు మా వాడకం కూడా $15,623 megawatts on March 2024. పీక్ డిమాండ్ కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా సప్లై చేయగలిగాం. దిస్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ డిమాండ్ ఎవర్ సో ఫార్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను మాట్లాడేవన్నీ కూడా విత్ స్టాటిస్టిక్స్తోనే మాట్లాడుతున్నాను, విత్ డేట్స్తో సహా మాట్లాడుతున్నాను. గాలికి కేసీఆర్ గారిలా కట్టుకథలు చెప్పి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇదంతా ప్రజలకు సంబంధించిన అంశాలు. సో ఇన్ని అంశాలు, ఇంత వాస్తవాలు పర్ఫెక్ట్గా ఉంటే ఈ రకంగా ఆడిపోసుకోవటం అనేది నిజంగా బాధ అనిపించింది. ఒక పెద్ద మనిషిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితులు చూసి ఎవరైనా అభినందిస్తారని అనుకున్నాను. నేను చేయలేకపోయాను, కనీసం వీళ్ళని చేస్తున్నాను. అరే ఇన్ని అబద్ధాలా, ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడిపోతే బాధ అనిపించి నేను బయటకు వచ్చి ఇవన్నీ లెక్కలతో సహా చెప్పాలని చెప్తా ఉన్నాను. ఈ లెక్కలు కూడా నేను మేము వచ్చిన 3 నెలల్లో 2024 డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి సంబంధించి మేము సప్లై చేసింది ఎంత,
2023లో వార్ సప్లై చేసిందంత. పవర్ పోతా ఉంది, మేము బాగానే ఇయ్యలేకపోతున్నాం అంటున్నారుగా. మీరెంత ఇచ్చారు? ఇవి లెక్కలతో ఉండేవి కదా, ఏం దాస్తే దాగేది కూడా కాదు. January 2024 to March 2024, average energy supplied per day 2024 251.59, 2023 239.15. Maximum energy supplied during a single day, mega units, million units. Yeah. I'll give you a copy also. This andarki copy istanu. I'll give you a copy to all the other people. And ఇది మంత్ వైజ్ మేము ఇచ్చాను. అట్లాగే యాక్షన్ ప్లాన్ ఫర్ ద సమ్మర్ ఆల్సో. హైయెస్ట్ పీక్ డిమాండ్ ఉండేటువంటి డ్యూరింగ్ ఏప్రిల్ మే కూడా 2024 వరకు కావాల్సినంత పవర్ సప్లై ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రజలకు ఎంత కావాలో అంత ప్లాన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. There is no power cut. We are giving full. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, సారీ, ఏదో హైదరాబాద్ అంటే ఐలాండ్గా చేసిండు. ఏం ఐలాండ్ చేసినా హైదరాబాద్ ఐలాండ్. మీరు నీకంటే ముందు 2014 కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలోనే దీన్ని తయారు చేసి పెట్టిపోయారు. నువ్వు కొత్త చేసేది ఏంది? అట్లాగే తర్వాత గ్రిడ్ సంబంధించి కూడా మాట్లాడిన ఆయన వచ్చిన తర్వాత గ్రిడ్, సదరన్ గ్రిడ్, నార్థన్ గ్రిడ్, ఈస్ట్ వెస్ట్ అన్ని నేను అదే 2014 కంటే ముందే 2013లో అనుకుంటా ఆనాటి యూపీఏ ప్రభుత్వమే దేశంలో గ్రిడ్ మొత్తం దేశం మొత్తానికి గ్రిడ్ ఏర్పాటు చేసే ప్రక్రియ చట్టం తీసుకొని వచ్చి చేసిపోయారు. నువ్వు రాకముందు నేను వచ్చిన తర్వాత చేసిన, నేను వచ్చిన తర్వాత అది చేసి, ఇన్ని అబద్ధాలా? ఇది పవర్లో ఇట్లా మాట్లాడుతుంది. మళ్ళీ ఇక ఇంకో ఆయన రైతు బంధు గురించి మాట్లాడలేదు. నేను పోయినా అసలు రైతు బంధుకి డబ్బులు ఇచ్చేవాడే లేకుండా పోయింది. యాడే లేదు రైతు బంధుకి డబ్బులు. నీ పీరియడ్లో రైతు బీమా గురించి మాట్లాడిను, రైతు బంధు గురించి మాట్లాడు. నువ్వు ప్రజలకి అసలు ఎప్పుడైనా నీ దగ్గర అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైనా ఉందా మీ దగ్గర? చెప్పింది ఎప్పుడైనా చేసేవాళ్ళు? నేను అడుగుతున్నాను, నేను నిలబెడతా వెళ్ళని రణరంగం చేస్తాం, తాడదీస్తాం అంటున్నావు. ఏంటి రణరంగం చేసేది? నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నావు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నావు. ప్రతి మండలంలో 3 తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిస్తా, గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ స్విమ్మింగ్ పూల్స్ కూడా పెట్టిస్తా అన్నావు. 10 ఏళ్ళు కట్టినాను. కట్టినవా? చేసినవా? ఉడికేనా? మళ్ళీ ఎట్టా పంట నష్టపరిహారం చేస్తే మొత్తం నేను ఇచ్చాను, అది కూడా చెప్తున్నాను. కానీ మేము రాగానే ముందు దృష్టి పెట్టిందే పవర్ మీద, తర్వాత ఆర్థిక పరిస్థితి మీద. 7 లక్షల కోట్లు అప్పు చేసి నానా ఆగం చేసిపోయిన రాష్ట్రాన్ని. అయినా కానీ మేము రూపాయి పోగేసి దూబరా ఖర్చులు తగ్గించి అనేక భారాలని అధిగమిస్తూ మొట్టమొదటిసారి 2019లో ఎప్పుడో 1st తారీఖు నాడు జీతాలు ఇచ్చారు మీరు అధికారులు, ఉద్యోగస్తులు. ఆ తర్వాత ఎప్పుడు ఇవ్వలేదు.
2019 దాన్ని ట్రాక్ తీసుకొచ్చి మేము ఫస్ట్ నాడు మార్చి 1 నాడు మొట్టమొదటిసారి 1 తారీఖు రోజు అందరం జీతాలు ఇచ్చాం. దానికి సంబంధించి 3,69,200 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్కి, 2,88,000 పెన్షనర్స్కి on 1st March 2024 salaries and pensions paid. మీరు లాస్ట్ మీ హయాంలో మీరు పే చేసింది ఎప్పుడు అంటే 2019 నుంచి మళ్ళీ మీ శాలరీస్ ఎప్పుడు ఆ 1st తారీఖు ఇవ్వాలి. మీరు డేట్స్ కూడా నేను చెప్తా కావాలంటే. ఏప్రిల్ 2023 11th ఏప్రిల్కి ఎప్పుడో ఇచ్చారు, 23-24 12th ఏప్రిల్కి ఇచ్చారు, మే 11th మేకి ఇచ్చారు, 2023-24 10th మేకి ఇచ్చారు. ఇలా మీకు డిసెంబర్లో అయితే 2020 నవంబర్ 13th ఇచ్చారు, 22-23 డిసెంబర్లో అయితే 13వ తారీఖు ఇచ్చారు. 2023-24 ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లెక్కలు చూసుకుంటూ వస్తే లాస్ట్లో 13th మార్చ్ నాడు మీరు 2022-23 13th మార్చికి ఇస్తే 2023-24 మార్చిలో మేము ఫస్ట్కి ఇచ్చారు జీతాలు. వాట్ వీ వాట్ ది ఫైనాన్షియల్ డిసిప్లిన్. పోనీ ఇచ్చి మిగతా ఏమైనా కట్ చేశామా? లేదే. మిగతా వాటన్నిటికీ నువ్వు 40,000 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టిపోతే కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మేము ఇచ్చిన గ్యారంటీలు నీలా గాలికి వదిలేయలేదు. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే ఇచ్చా మార్చి. 200 యూనిట్ లోపల ఉచిత కరెంటు అంటే ఎస్, మార్చి 1st నాడు నుంచి మేము 0 బిల్లు ఇస్తున్నాం. అట్లాగే ఫ్రీ బస్ రైడ్ అన్నాం, మహిళలందరికీ ఇస్తా ఉన్నాం ఉచితంగా బస్ రైడ్. 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే ఇస్తా ఉన్నాం, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం మేము. ఇవి కాకుండా ఇంకా అదనంగా కూడా 10 ఏళ్లు మీరు రాష్ట్రంలో సగ జనాభా ఉన్నటువంటి మహిళల్ని గాలికి వదిలేస్తే ఐకేపీ ఇందిరా కాంతి పథకం కింద ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేవాడు. 10 ఏళ్ళు మీరు ఇయ్యలే. మేము ఈ 3 నెలల్లోనే ఆలోచన చేశారే మనం అందరం మహిళలందరం మహాలక్ష్మిలో చూద్దాం, వీళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలని మహిళా సంఘాలకు ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకుని చేసినాం. మొదట 3 నెలలకు సంబంధించిన వడ్డీని హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మహిళలకి చెక్ కూడా అందించాం. అట్లాగే ఇంకే ఆయన మాట్లాడిన పంట నష్టపరిహారం గురించి మాట్లాడిన, ఎవడు చూడట్లేదని. ఏం చూసావు నువ్వు 10 ఏళ్ళు పంట నష్టపరిహారం? ఎప్పుడైనా చూసావా? ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత మనం బకాయిలు పెడితే, ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో బకాయిలు పెడితే ఈయన వచ్చి క్లియర్ చేసిందని చెప్తా ఉన్నాడు. ఎవరు క్లియర్ చేసావు? నువ్వు క్లియర్ చేసావా? ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్రీ టైం ఎప్పుడు పంట నష్టం జరిగినా ఎన్యూమినేట్ చేసి లెక్కేసి డబ్బులు కట్టించి ఇచ్చేవాడు. చివరి సంవత్సరంలో ఏమైందంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టారు, గవర్నర్ పాలన వచ్చేవారికి ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేసే టైం కల్లా డిక్లేర్ చేస్తే ఆ డబ్బులు గవర్నర్ గారి దగ్గర డిపాజిట్ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారులేని ఆయన దగ్గర పోయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చాను. నువ్వు పోగేసి ఇచ్చినవి కాదు, నువ్వు లెక్క కట్టించినవి కూడా కాదు, నువ్వు ఎన్యూమినేట్ చేసినవి కూడా కాదు. మళ్ళీ 10 ఏళ్ళు ఏమైనా చేసినా అంటే చేయలేదు. లాస్ట్లో ఎన్నికల ముందు అది కూడా నా నియోజకవర్గంలోనే, మధుర శాసనసభ నియోజకవర్గంలో బోనకల్లు మండలానికి
హెలికాప్టర్లో దిగి జొన్నసేను చూసి ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పి ఇప్పుడే రిలీజ్ చేస్తానని చెప్పి అవి కూడా డబ్బులు ఇవ్వకుండా కొడుతుంది. మళ్ళీ నేను రైతులకు పంట నష్టపరిహారం ఎవడు ఇవ్వట్లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని నీలాగా మేము చేయట్లే. మేము ఎక్కడ నష్టం జరిగింది అనగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గ సదస్యులు అందరితో మాట్లాడి నాతో కూడా మాట్లాడి వెంటనే దీని మీద మనం చర్యలు తీసుకోవాలని చెప్పి మా మంత్రి